కాకుండా అక్కడ వారిని భాషను తారుమారు చేశాడు. ఏం తారుమారు చేశాడు? భాషలను తారుమారు చేశాడు. దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు కిందకి దిగి వచ్చి వారు చేసేటటువంటి పని చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంత కట్టిన తర్వాత వాళ్ళు వదిలేస్తారా? వాళ్ళు వదలాలంటే ఏం చేయాలి? దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. వాళ్ళ కట్టద్దని ఏమనలేదు, వాళ్ళని కొట్టలేదు, వాళ్ళని తిట్టలేదు, వాళ్ళని చంపలేదు. ఏం చేశాడు? భాషలు తారుమారు చేసేసాడు. దేవుడు సర్వాంతర్యామి, ఆయన ఏమైనా చేయగలడు. కాబట్టి మనం మానవ మాత్రలు మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మనకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినా, ఎంత తెలివి ఇచ్చినా, ఎంత ధనము, ఎంత ఐశ్వర్యం మనకి ఇచ్చినప్పటికి కూడా దేవుని మీద ఆధారపడడం మనం అలవాటు చేసుకోవాలి. అంతేగాని నా స్వనీతితో నా అనే అహం మనలో ఎప్పుడైతే వచ్చిందో మనం ఇంకా పడిపోయినట్టే.